మీతో అయితే ఒకటి షేర్ చేసుకుని అనుకుంటున్నాం. మొన్న నా దరిద్రం ఫ్రెండ్ ఎట్లాంటి చేసినా చెప్తారు ఒకటి. నేను మా ఫ్రెండ్స్ వాళ్ళు ప్లాన్ చేసినాం. ఏది జగన్నాథ్ టెంపుల్ జూబ్లీస్ ఏమో ఉందని చెప్పారు. నాకు కూడా అంత క్లారిటీ లేదు. ఆడ మాటలు నమ్మి పోయినాం. ఆడు ఎంత కాన్ఫిడెన్స్ చెప్పిండంటే అది నాకు తెలుసురా, నేను పోయినా అన్నాడు. అంత కాన్ఫిడెన్స్ చెప్పిండు. అది చెప్పురా కరెక్టేనా అని ఇవాళకి నేను 2 సార్లు అడిగినా. లేదా చెప్పురా వేరే అడిగానే పోదామంటే తెలుసురా ఇదే బస్సు ఎక్కాలని ఆడ అడిగిండట. సరే తీడు చెప్తుంది కదా అని సపరేట్గా ఎక్కినాం గొర్రెలెక్క. చెప్పినాక ఆడగా పోయినాం. పోతే లాస్ట్ స్టాప్లో దిగినాం. ఇప్పుడు ఏదిరా అంటే ఏమో మళ్ళీ మ్యాప్లో చూస్తున్నానేమో అదేమో మేము వచ్చింది పోయి ఉంటాం కదా, ఆడ దిగినాం కదా, ఆ నుంచి ఆపోజిట్ డైరెక్షన్లో 15 కిలోమీటర్లు చూపిస్తుంది. ఏంది దరిద్రం అనుకొని ఆడొక షాప్ ఉంది. షాప్లో పోయి వాటర్ బాటిల్ తీసుకున్నాం. వాటర్ బాటిల్ మా వాళ్ళు ఎట్లా తీసుకున్నారు సార్, నార్మల్ తీసుకోలేదు, గాజు గ్లాస్ సంథింగ్ ఏదో ఉంది వాటర్. గాజు గ్లాస్ తీసుకొని ఆ బాటిల్ అయితే 60 రూపాయలు, మా దగ్గర ఉన్నాయి 200 రూపాయలు అని. సప్లై మనకు అవసరమా అది బాటిల్ సప్లై కూకోర్రా అంటే ఆ షాప్లో అన్న చెప్పిండు, తమ్ముడు 20 రూపాయల బాటిల్ కూడా ఉంది తీసుకోపోరా అంటే అది తీసుకున్నాం. తీసుకొని ఇంకో బిస్కెట్ ప్యాకెట్ తీసుకున్నాం. ఆ బిస్కెట్ ప్యాకెట్ ఎంత 30 రూపాయలది. 4 తిన్నాం. ఆ వాటర్ బాటిల్ తాగినాం. అయిపోయింది. బస్సు వచ్చింది, ఎక్కినాం. సికింద్రాబాద్ దాకా వచ్చినాం, దిగినాం. వాళ్ళు అప్పటికి అంటారు వద్దురా సినిమాకి పోదాం అంటే నేను కూడా ఆడదాకా పోయినాం. పోయి వచ్చినాం సినిమాకి పోయినాం. మేము వచ్చింది ఒక 15 నిమిషాలు లేటు అంతే. సినిమా స్టార్ట్ అయితే అనగా సినిమా స్టార్ట్ అయింది, 15 నిమిషాలు అయిపోయింది. సరే అయితే పోదాం అనుకొని పోయినాం. హౌస్ఫుల్ అయినాక ఏం చేస్తాను ఇంకా. సరే పారా నేను ఇంటికి పోతా, మీరు ఇంటికి పోర్రి, నాకు కూడా ఆకలి అవుతుంది పోదామంటే మా వాడు ఉంటాడు మహేష్ అని, ఆడన్నాడు ఇంత దూరం వచ్చినా మేము తిని పోదాం పారా అంటే సరే కాలేజ్ పక్కన టీ స్టాప్ ఉంది కదా, అన్న దగ్గర పోయి సమోసాలు ఉంటాయో సమోసాలు తిందాం అనుకున్నాం. సమోసాలు తిందామని ఆడదాకా పోయినాం. పోయి ఇట్లా కూర్చున్నాం. అన్న సమోసాలు ఉన్నాయంటే లేవురా తమ్ముడు అయిపోయినాయి అని అన్నాడు. ఏంద్రా ఇది అంటే సపరేట్ చేసి బాగానే కూర్చున్నాం, ఫోన్లో కూడా కూర్చున్నాం. తర్వాత మా వాడు అన్నాడు అరే లోపల అన్లిమిటెడ్ 130 బిర్యానీ ఉంటుంది పార్రా తిందాం, ఒకదల్లా 1/2 వేసుకొని తిందామంటే సరే ఇది అని ఆడదాకా పోయినాక ఇంకేమైంది తమ్ముడు ఒక్కరికే అన్లిమిటెడ్ అట్లా తింటా అంటే అన్లిమిటెడ్ కొంచెం వేస్తా తినేరు అన్నాడు. వద్దు తీయరా సపరేట్గా ఎందుకని మళ్ళీ మా వాళ్ళు దాని ఆపోజిట్లో ఇంకోటి ఉందో హోటల్ చూసిర్రు. చూసినాక ఏమన్నారు అరే పారా అట్లయితే ఇట్లా ఇల్లు కూడా అడిగిర్రు. అల్ల కూడా అదే డైలాగు, సరే ఇది కాదు అది కానీ 2 ఫ్లైట్లు చెప్పించి ఒకదల్లా 1/2 ఇంకోదల్లా 1/2 అట్లా వేసుకొని తిన్నాం. కరెక్ట్ ఇట్లా అడుగు బయట పెడదాం అనుకునే లోపు వాన. ఆ వానటైకి ఏం చేయాలో మాకు అర్థం కాలేదు. దేశ కూర్చున్నాం. వాన తగ్గింది. అరే పారా ఎప్పటికన్నా ఇంటికి పోదామంటే పారా చేసావు ఇంటికి పోయి ఏం చేసావు ఇంటికి అంటావని మా వాళ్ళు అన్నారు. అనుకుతోనే జేబీఎస్ పార్క్ పోయినాం. మా అన్నయ్య పక్కనే పోయినాం. ఆడికి పోయినాక కొన్ని ఫోటోలు తిరిగినాం ముత్తనే ఒకటి చేసినాం. తర్వాత ఫోటోలు తినాం, అయిపోయింది. వాన పడ్డది అయిపోయింది. మళ్ళీ ఇంటికి వాన పోయినాం. ఇట్లాంటి దరిద్రం మళ్ళీ ఎవ్వడు కావద్దు చెప్తాను కదా, నా ఎక్స్పీరియన్స్ అని చెప్తున్నా. ఇది మీకైతే ఎవరు కాకుండా వేసుకోర్రి. ఏదైనా చేస్తే ప్లానింగ్ వేసుకొని పోర్రి, లేదా బండ్లు కార్లు ఎవరైనా ఉంటేనే పోర్రి. ఈ బస్సులు దోసగాలు నమ్మవద్దు.